హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. చూడండి, ఇక్కడైతే మేము ఈరోజు మా బీరకాయల చెట్లో బీరకాయలు అయితే కోస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే బీరకాయల చెట్టు. అదైతే చూడండి చింత చెట్టు మీదకి పాక్కుంటూ వెళ్ళింది. అలాగే ఈరోజైతే బీరకాయలు ఎన్ని కోస్తామో ఎన్ని అవుతాయి అని చూద్దాము. చూడండి, ఇక్కడైతే బీరకాయల చెట్టు ఉంది కదా, ఇక్కడికైతే నేనైతే ఇప్పుడైతే వచ్చాను. చూడండి, ఒక కట్టి తీసుకొని ఒక కర్ర సహాయంతో పైకి వెళ్ళిన కొమ్మనైతే లాక్కుంటున్నాను. చూడండి, బీరకాయని ఎలా తీస్తున్నాను. సహాయం కోసం మా అమ్మను కూడా పిలిచాను. ఇంకా చూడండి, మా అమ్మ కూడా వచ్చింది. మేము ఇద్దరు కలిసి బీరకాయలు అయితే కోసాము. మొత్తం ఎన్ని కాయలు అయ్యాయి అని వీడియో చివరిలో అయితే చెప్తాము. చూడండి, నేను మా అమ్మ కలిసి మా బీరకాయలను అయితే కోస్తున్నాము. చూడండి ఎంత పైకి వెళ్ళాయో కదా. కింద ఉంటే చేత్తో తీసుకోవచ్చు, కానీ పైకి చింత చెట్లు ఉన్నాయి కాబట్టి అది తీగ కాబట్టి పాక్కుంటూ పైకి వెళ్ళింది. అందుకని మేము ఒక కట్టె సహాయంతో అయితే కొమ్మను కిందకి లాక్కుని బీరకాయలు అయితే తెంపుతున్నాము. చూడండి, బీరకాయల చెట్టు, ఇదే బీరకాయల చెట్లు. ఇప్పుడైతే 2 అయితే కోసాము. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కోవాలి. ఇంకా చూడండి, అక్కడైతే ఒకటి ఉంది, దాన్ని కూడా కోసాను. ఇంకా చూడండి ఎలా కోస్తున్నాము నేను మా అమ్మ. చూడండి, ఇంకొకటి కూడా ఉంది, దాన్ని కూడా కోస్తున్నాను. ఇలా అన్నీ కోసాము. ఇంకా 1 కేజీ బీరకాయలు అయితే వచ్చాయి. మొత్తం 6-7 కాయలు అయితే వచ్చాయి. అంతే, చాలా ముదురైపోతాయి ఇంకా ఎక్కువ రోజులు వదిలేస్తే అని బాగున్నప్పుడే తీస్తున్నాం. ఇంకా చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇన్ని కాయలు అయితే వచ్చాయి. ఇంకా కాయలు కోయడం అయితే అయిపోయింది. మొత్తం ఎన్ని కాయలు వచ్చాయంటే ఒక 6-7 కాయలు అయితే వచ్చాయి. ఎన్ని కాయలు వచ్చాయో మీకు కూడా చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎన్ని కాయలు వచ్చాయని ఉంది. చూడండి, చూడండి మొత్తం ఇన్ని కాయలు అయితే ఉన్నాయి. 6 కాయలు అయితే వచ్చాయి, పెద్ద కాయలే. 1 కేజీ మీదే ఉంటాయి ఇవన్నీ కలిసి. చూడండి, ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పొద్దున్నే మార్నింగ్ విలేజ్ లైఫ్లో విలేజ్ సౌండ్స్ చూడండి, కోయిలమ్మ పాటలు, అలాగే ఎన్ని చిలకలు ఉంటాయి కదా, వాటి వాయిస్ అయితే వినండి మీరందరూ. విన్నారు కదా, వాయిస్ ఎంత బాగుందో, ప్రకృతి యొక్క మాటలు అన్నమాట. అలాగే ఇక్కడైతే చూడండి, మా చిక్కుడు చెట్టుని అయితే చూపిస్తున్నాను. చిక్కుడు కాయలు అయితే ఎంత బాగా కాసిందో చూడండి. అలాగే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మరింత మందికి మన వీడియో రీచ్ చేయాలా, అందరూ దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.